వాస్తవానికి వాటర్ మేనేజ్మెంట్ జోన్ సిఆర్ 1991లో మత్స్యకారుల రక్షణ కొరకై అప్పట్లో ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన డ్రాఫ్ట్ మేనేజ్మెంట్ మీద 2023లో సెప్టెంబర్ నెల 19, 20, 21లో ఢిల్లీలో కూడా దీని మీద మీటింగ్ జరిగిందండి. మనకు తెలియకుండానే మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తాను, మనకు తెలియకుండానే మన హక్కుల్ని తీసుకునే ప్రయత్నం జరుగుతుంది సోదరులు. మనకు తెలియకుండానే అంటే అనుకుంటారు దీనివల్ల ఏది టూరిజం వచ్చేస్తే మత్స్యకారులు బాగుపడిపోతారు, ఫ్యాక్టరీలు వస్తే మత్స్యకారులు బాగుపడిపోతారు అనుకుంటాము. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. మన చేపలు ఒక్కడైనా ఒక కలెక్టర్ కానీ ఒక ఎస్టీ కానీ అయ్యారా చెప్పండి? ఒక్కరికైనా ఒక ఫ్యాక్టరీ ఉందా చెప్పండి? ఒక వడ్ల ఉందా చెప్పండి? కనీసం విశాఖపట్నం నుండి భీముల వరకు చూస్తే అలా తగులుతుంటాయి రిసార్ట్లన్నీ. ఎవరెవరంటే మనం కాదు. అవునా? ఒక చేపల వరకు ఉందా? ఒక్కడికి చేపల వరకు ఉండదు. అది ఎవరెవరంటే డబ్బున్నోళ్ళు, పారిశ్రామికవేత్తలవి, నోటీసులు. ఇది మేనేజ్మెంట్ చెప్పి అంటే మనకి చాలా విషయాలు తెలియవు. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న డ్రాఫ్ట్ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో మొత్తం జరిగితే ఇక్కడ పంపిస్తారు, అభిప్రాయ సేకరణ అంటారు. మనకి తెలియదు. వ్యతిరేకించం మనం. ఈ డ్రాఫ్ట్ వ్యతిరేకమైన పదం ఇప్పటి వరకు మన సోదరులు 45 మాట్లాడారు, ఒక్కరు కూడా మాట్లాడాలి. ఇది వ్యతిరేకించాలి. మనకు అభివృద్ధి మనం కాదంటారు. పెట్టండి, ఫ్యాక్టరీ పెట్టండి, టూరిజం ప్రాజెక్ట్ పెట్టండి, ఓకే మీ అభివృద్ధి. దీంట్లో చాలా రుచులు ఉన్నాయండి. మీరు చదివారు లేదు కానీ దగ్గర 26 పేజీలు చదివా, గతంలో చదవలేదు. ఈ విషయాలు దయచేసి ఇప్పుడు ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో, భవిష్యత్తులో మాట్లాడాలనుకుంటున్నారో దీన్ని వ్యతిరేకించండి సోదరులు. ఇది మన ఒక్కరి సమస్య కాదు, ఈ రాష్ట్రంలో చేపల వాళ్ళందరి సమస్య, మన మత్స్యకారుల సమస్య. ఇది తెలియకుండానే టూరిజం ప్రాజెక్ట్ ఎవరు వస్తారు, మాకు పర్మిషన్ ఇవ్వండి. మైండ్ ఎక్కడ కలిగిపట్నం వచ్చేస్తున్నావునా కదా? అది ఎవరు చెప్పండి? మన వద్ద చేపల వద్ద అవునా కదా? అది మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ నుండి గుజరాత్ వెళ్ళిపోతాను, కేరళ వెళ్ళిపోతాను, కర్ణాటక వెళ్ళిపోతాను, ఇక్కడ మన జట్టీలు కావాలి. అది నుంచి ఓకే మీరు టూరిజం ప్రాజెక్ట్ పెడతానంటారు, అది చేపలకి ఇవ్వండి, మా మత్స్యకారులకు ఇవ్వండి. మీకు కాదర్లే, మేము బతుకుతాం 20-30 మంది, మేము బతుకుతాం. మీరు ఎవరికి ఇచ్చేసి మైళ్ళు ప్యాక్ ఎవరికైనా చెప్పండి. హైదరాబాద్ నుంచి మేనేజ్మెంట్ చేస్తారంటే ఇక్కడ అది 200 కోట్ల ప్రాజెక్ట్ అని తెలుసండి మీకు. దాని మీద పెద్ద వ్యతిరేకత కూడా గతంలో జరిగింది. అలాగే రేపు ఎవరు వస్తారండి, వాళ్ళకి ఇస్తారండి. వైజాగ్ నుండి భీములు పట్టిన వరకు యాక్చువల్ వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తాయి. ఎవరు వెంటనే మనవే చేపలోడుగా అదే ఇక్కడ మనం ప్రశ్నించేపట్టు పిలుస్తుంది, మనకు తెలియదు. ఆ పిలిచేటట్టు మనం రావాలి, ఆ చెప్పినట్టు మనం కట్టాలి. సొసైటీ ప్రెసిడెంట్ అంటే నేను తప్పుగా అన్నాను. సొసైటీ ప్రెసిడెంట్ మనం ఎలా ఉంటారు? ఆ ఎఫ్డీఓ చెప్పినట్టు, ఏడీ గారు చెప్పినట్టు వినాల్సిందే. లేకపోతే వాళ్ళకి అక్కడ సొసైటీ ప్రెసిడెంట్ పిలవరు, లోన్లు ఎవరేమో భయం అవునా కదా? దయచేసి నేను